హలో, వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మనం ఫిబ్రవరి 27, 2026కి సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. ముందుగా భారత్ ఇజ్రాయిల్ సంబంధాలు. రీసెంట్గా భారత్ ప్రధానమంత్రి మోడీ గారు ఇజ్రాయిల్ పర్యటనలో భాగంగా త్వరలో కొన్ని ఒప్పందాలు కూడా కుదుర్చుకోవడం జరిగింది. అందులో భాగంగా మొదటిగా త్వరలో ఫ్రీ ట్రేడ్ అంటారు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని నిర్ణయించారు. అలాగే దానిలో భాగంగా 17 ఒప్పందాలపై 2 సంతకాలు చేశారు. ఓకేనా? సో మోడీ గారు మనం ఆల్రెడీ నిన్న నేర్చుకున్న ఇజ్రాయిల్ నెసెట్ దగ్గర, ఓకేనా, నెసెట్ అనే పురస్కారం పొందారని చెప్పాము. నెసెట్ అనే పార్లమెంట్లో ఆయన ప్రసంగించారని చెప్పాము మోడీ గారు నిన్నటి క్లాస్లో. అయితే 17 ఒప్పందాలపై 2 దేశాలు సంతకాలు చేశాయి. అలాగే భవిష్యత్తులో సాంకేతికతల కోసం భాగస్వామ్య ఒప్పందం కూడా జరిగింది. నెక్స్ట్ అలాగే జెరూసలేంలో ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ ఎగ్జిబిషన్లో మోడీ గారు పాల్గొన్నారు. ఓకేనా? నెక్స్ట్ అలాగే అక్కడ ఇంకేం చేశారంటే మోడీ గారు యాద్ వశం అనే స్మారకాన్ని సందర్శించారు. అయితే ఇది సందర్శించడం 2వసారి అండి మోడీ గారు. ఓకేనా? అంటే ఇది మరణహోమంకు బలైన యూదులు యొక్క స్మారక చిహ్నం అన్నమాట. యాద్ వశం గుర్తుపెట్టుకోండి, మరణహోమానికి బలైన యూదుల యొక్క చిహ్నము. ఇది మోడీ గారు సందర్శించడం 2వసారి అండి, యాద్ వశం. అయితే ఇజ్రాయిల్లో భారత్ సంతతి యూదుల సంఖ్య సుమారుగా 85,000 మంది ఉంటుందటండి. ఇజ్రాయిల్లో భారత్ సంతతి యూదుల సంఖ్య 85,000 ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఇంకా ఏం చేశారంటే మోడీ గారు ఇజ్రాయిల్ పర్యటనలో భాగంగా ఇజ్రాయిల్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ఫౌదా తారంగణంతో మోడీ గారు కొంతసేపు ముచ్చరించడం కూడా జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, మనకి ఇజ్రాయెల్ అనేది టాపిక్లో ఉంది కాబట్టి మనం ఆల్రెడీ చెప్పాం. ఇజ్రాయెల్ అధ్యక్షుడితో కూడా మోడీ గారు భేటీ అవ్వడం జరిగింది. ఇజాక్ హెర్జోగ్ ఇజ్రాయెల్ యొక్క అధ్యక్షుడు ఇజాక్ హెర్జోగ్. అలాగే ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. నెక్స్ట్ వన్ అండి, చాలా ఇంపార్టెంట్ అండి, ప్రచండ్లో రాష్ట్రపతి గగన విహారం. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ అయిన LCH అంటారు, ఇంగ్లీష్లో లైట్ కంబాట్ హెలికాప్టర్, తేలికపాటి యుద్ధ హెలికాప్టర్. దాని పేరు ఏంటండి? ప్రచండ్. ఎగ్జామ్స్లో మనకి ఎలా అడుగుతాడంటే ప్రచండ్ క్రింది వానలు ఏమని అడుగుతాడు? లైట్ కంబాట్ హెలికాప్టర్ అంటే తేలికపాటి యుద్ధ హెలికాప్టర్. వేరువేరుగా ఇవ్వచ్చు, క్షిపణి వేరువేరు నేమ్స్ ఇవ్వచ్చు. సో మనం గుర్తుపెట్టుకోవాలి, తేలికపాటి యుద్ధ హెలికాప్టర్. అయితే ద్రౌపది ముర్ము గారు ఫిబ్రవరి 27న తొలి స్వదేశీ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ను ప్రచండ్లో గగన విహారం చేయడం జరిగింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. ఇందులో భాగంగా ముందుగా జైసల్మీర్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ని సందర్శించారు. దాని తర్వాత ఈ ప్రచండ్లో ప్రయాణించారు. ఈ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లో ప్రయాణించారు. దీంతోపాటు పోఖ్రాన్లో అంటే రాజస్థాన్లో నిర్వహించిన, అంటే మనకి భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్లేసులో పోఖ్రాన్లో నిర్వహించిన వాయుశక్తి విన్యాసాలను దీని ద్వారా వీక్షించడం జరిగింది ప్రచండ్లో. ఓకేనా? అయితే ప్రచండ్ను మనం ఎవరు తయారు చేశారో కూడా తెలుసుకోవాలి, మనకు వార్తల్లో ఉంది కాబట్టి. ప్రచండ్ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ అనేది తయారు చేయడం జరిగింది ప్రచండ్ని. అయితే దీనిని 2022లో ఇండియా ఎయిర్ ఫోర్స్ ప్రవేశపెట్టిందండి ప్రచండ్ని, గుర్తుపెట్టుకోండి. మన ప్రస్తుత ఎయిర్ చీఫ్ ఎవరు? అమర్ప్రీత్ సింగ్. అయితే ఈ ప్రచండ్ భారతదేశపు తొలి స్వదేశీ లైట్ కంబాట్ హెలికాప్టర్, తేలికపాటి యుద్ధ విమానం. ఓకేనా? అధిక ఎత్తు ప్రాంతాల్లో యుద్ధానికి ఇది అనుకూలంగా ఉంటుంది ప్రచండ్. సో ప్రచండ్ గురించి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి, ఇది ఆల్రెడీ మనం నేర్చాము, INS అంజదీప్. దీని గురించి ఆల్రెడీ ముందు క్లాసులో తెలుసుకున్నాం. భారత్ నేవీ, ఇండియన్ నేవీ 27వ తేదీన ఫిబ్రవరి 27న చెన్నై పోర్ట్లో INS అంజదీప్ను కమిషనింగ్ చేసింది. అక్కడ కమిషనింగ్ చేస్తుంది అని మనం తెలుసుకున్నాం ముందుసారి, ఇప్పుడు కమిషనింగ్ చేసి గుర్తుపెట్టుకోండి. సో INS అంజదీప్. అయితే ఇది ఒక యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ నౌక. అడుగుతాడు అంజదీప్ క్రింది వాళ్ళలో దేనికి చెందింది? సో డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ నౌక. దీని యొక్క పొడవు 77 మీటర్లు అండి. గంటకి 25 నాటికల్ మైళ్ళ దూరంలో వేగంతో ఇది ప్రయాణించడం జరుగుతుంది అంజదీప్. మరి ఈ నౌకని మనం ఎవరు నిర్మించారంటే కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నిర్మించింది. ఓకేనా? గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ దీన్ని నిర్మించింది, కోల్కతాలో ఉంది. ఇది ఒక యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ నౌక. ఇది చెన్నై పోర్ట్లోని INS అంజదీప్ని కమిషనింగ్ చేయడం జరిగింది. మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ నౌక, పొడవు 77 మీటర్లు.
మనం ప్రస్తుత నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి, గుర్తుపెట్టుకోండి దినేష్ కుమార్ త్రిపాఠి. అమర్ప్రీత్ సింగ్ అంటే మనకి దీని కిందకు వస్తుంది ఎయిర్ చీఫ్. ఓకేనా. నెక్స్ట్ అండి కలదీలీప్ ఇది లక్షద్వీప్ మినికాయల సంయుక్త సముద్ర విన్యాసం. డొమెస్టిక్ అండి ఇవన్నీ. డొమెస్టిక్ ఎక్సర్సైజెస్ అంటే మన ఇండియా పరంగా మన ఇండియాలోనే కొన్ని కలిపి చేస్తాము ఒక విన్యాసాలు, వేరు దేశాలతో కాకుండా ఇండియాకే మనకి కొన్ని విన్యాసాలు జరుగుతాయి. అందులో భాగంగా లక్షద్వీప్ అండ్ మినికాయ యొక్క సంయుక్త సముద్ర విన్యాసము కలదీలీప్. ఓకేనా, కలదీలీప్. అయితే ఇక్కడ చూడండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్ సహకారంతో జరిగిన ఒక విన్యాసం. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ మనకి. లక్షద్వీప్ అండ్ మినికాయలో సంయుక్త సముద్ర విన్యాసం జరిగింది కలదీలీప్. మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎప్పుడు 1978లో ఏర్పడింది. ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ ఎవరు ఇండియన్ కోస్ట్ గార్డ్ అంటే పరమేశ్ శివమణి గారు ప్రస్తుత ఇండియన్ కోస్ట్ గార్డ్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, మణిపూర్ హింసపై జస్టిస్ బల్బీర్ సింగ్ చౌహాన్ కమిటీ. అయితే మణిపూర్ హింసపై ముందుగా అజయ్ లాంబా అనే కమిటీని వేయడం జరిగిందండి. మనం చదువుకుంటాం. అయితే జనవరి 4, 2023 నుంచి ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న అజయ్ లాంబా గారు రాజీనామా చేయడం జరిగింది. సో అందుకే మణిపూర్ హింసపై జస్టిస్ బల్బీర్ సింగ్ చౌహాన్ కమిటీ, ఈయన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గారు. సో మణిపూర్ హింసపై జస్టిస్ బల్బీర్ సింగ్ చౌహాన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం మనకి 1971 ఏర్పడింది. మనకి కేంద్రంగా స్విట్జర్లాండ్, జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. మనకి దావోస్ స్విట్జర్లాండ్లో మనకి దావోస్ ఇది జరుగుతుంది కదా సమ్మిట్, అక్కడ కూడా మనకి గుర్తుపెట్టుకోవచ్చు 1971 వరల్డ్ ఎకనామిక్ ఫోరం. అయితే ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం చీఫ్ రాజీనామా బోర్జ్ బ్రెండే ఎందుకు రాజీనామా చేశారంటే లైంగిక నేరస్తుడైన జెఫ్రీ ఎప్స్టీన్తో సంబంధాలు నిర్ధారణ కారణంగా ఈయన రాజీనామా చేయడం జరిగింది. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం గురించి వచ్చింది కాబట్టి మనం ఆయన పేరు ఏంటో గుర్తుపెట్టుకోవాలి, అది ఎప్పుడు ఏర్పాటైంది, దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. బోర్జ్ బ్రెండే. ఓకే. నెక్స్ట్ వన్, ఇండియాస్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇన్ ఏ సెక్యూరిటీ ఫోకస్డ్ ఏజ్ నివేదిక. ఈ నివేదిక ఏం చెప్తుంది చూడండి. నివేదిక పేరు ఇండియాస్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇన్ ఏ సెక్యూరిటీ ఫోకస్డ్ ఏజ్. ఇది అంతర్జాతీయ ఇంధన వ్యవస్థలో భారత్ 2040లో అమెరికాను, 2060లో చైనాను అధిగమిస్తుందని చెప్తుంది. ఎందులో అంతర్జాతీయ ఇంధన వ్యవస్థలో పోల్చుకుంటే. సో భారత ఇంధన గిరాకీ అనేది దశాబ్దంలో 40% పెరిగింది. ఒక దశాబ్దంతో పోల్చుకుంటే 40% పైగా పెరిగింది. అలాగే 2015లో సౌర పవన విద్యుత్ వాటా 3% కాగా ప్రస్తుతం 20%గా, అలాగే 2050 నాటికి 59% మించొచ్చని తెలపడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఇండియాస్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇన్ ఏ సెక్యూరిటీ ఫోకస్ స్టేజ్ నివేదిక ఇవ్వడం జరిగింది. భారత్ ఇంధన గిరాకీ దశాబ్దంలో 40% పెరిగిందని చెప్పింది. 2015లో సౌర పవన విద్యుత్ వాటా 3% కాగా ప్రస్తుతం 20% పైగా, అలాగే 2050 నాటికి 59% మించొచ్చని తెలపడం జరిగింది. ఓకేనా, ఒక్కసారి క్విక్ రివ్యూ చేద్దామండి. భారత్ ఇజ్రాయెల్ సంబంధాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ అలాగే ప్రధాని బెంజమిన్ నెతన్యాహు 17 ఒప్పందాలకు సంతకాలు జరిగాయి. ప్రచండ్ గుర్తుపెట్టుకోండి, మనకి తేలికపాటి యుద్ధ హెలికాప్టరు, దీన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ తయారు చేయడం జరిగింది. ఎయిర్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్. అంజదీప్ కోల్కతాలో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నిర్మించడం జరిగింది. ఇది ఒక యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ నౌక. నేవీ చీఫ్ ఎవరు మనకి దినేష్ కుమార్ త్రిపాఠి. కలదీలీప్ లక్షద్వీప్ మినికాయ్ సంయుక్త సముద్ర విన్యాసము పరమేశ్ శివమణి గారు దీనికి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. దేనికి? ఇండియన్ కోస్ట్ గార్డ్కి 1978లో ఏర్పడింది. మణిపూర్ హింసపై జస్టిస్ బల్బీర్ సింగ్ చౌహాన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం చీఫ్ రాజీనామా చేయడం జరిగింది బోర్జ్ బ్రెండే. నెక్స్ట్ అలాగే ఇంకేంటి, ఇండియన్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇన్ ఏ సెక్యూరిటీ ఫోకస్ స్టేజ్ నివేదిక. ఇదండి మనకి ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్ క్లాస్. అలాగే మనకి రేపటి క్లాస్ అయిపోయిన వెంటనే మనకి ఫిబ్రవరి టాపిక్ సంబంధించిన మొత్తం టాపిక్ అనేది పీడిఎఫ్ అవైలబుల్గా ఉంటుంది. ఫిబ్రవరి పీడిఎఫ్ 10 రూపీస్ ఉంటుంది. అలాగే మనకి క్లాస్ కూడా మనకి వీడియో అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది. నచ్చితే మీరు ఒక నెంబర్ మనం కామెంట్లో పెడతాం రేపు, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే ఆ పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. టోటల్గా ఫిబ్రవరి మంత్, మనకి జనవరి మంత్ కూడా ఉంది, బట్ ఎవరికి ఏ మంత్ కావాలంటే ఆ మంత్ వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ.